ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. వైసీపీకి ఏమైంది? రోజు రోజుకి ఎందుకు ఆ పార్టీ పేరు ప్రతిష్ట దిగజారుతుందంటే ఆ నాయకుల పనితీరా? లేకపోతే ఆ నాయకత్వం వహించి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైల అనేది అర్థం కాని పరిస్థితిలో వాళ్ళకున్నది. ఎందుకంటే దశాబ్దాల పార్టీలు నడుపుతూ ఉన్నారు. టీడీపీ ఒకవైపు 4.5 దశాబ్దాల అనుకున్న పార్టీ. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి నుంచి రాజకీయాలు నేర్చుకొని వైసీపీ పార్టీ పెట్టారు. జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మంచి నాయకుడు అవుతారని చెప్పి ప్రజలు ఆశీర్వదించి 151 సీట్లు ఇచ్చారు. సంక్షేమం అభివృద్ధి మాటన సంక్షేమం బటన్ నొక్కారు, కానీ అభివృద్ధిని మర్చిపోయారు. వీళ్ళు వద్దని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకున్నారు. 11 సీట్లకే పరిమితం చేశారు. అదే సమయంలో ఎక్కడ గెలవని పవన్ కళ్యాణ్, ఒక్క సీటు కూడా గెలవని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పనికిరాడన్నారు. చంద్రబాబు నాయుడు గారు రిటైర్ అయిపోతారని చెప్పన్నారు. మరి కట్ చేస్తే ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. 175 సీట్లు వస్తాయని. ఈ ఓవర్ కాన్ఫిడెన్సే అధినాయకుడితో పాటు పార్టీని అధపాతాలోనికి నెట్టివేసింది. చివరికి జగన్ నేను అధపాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ చేసి 100% ప్రూవ్ చేసుకున్నాడు. ఉభయ గోదావరి జిల్లాలను 0కే పరిమితం చేస్తున్నాడు, పరిమితం చేశాడు. అదేవిధంగా 10 జిల్లాలో 0కే పరిమితం చేశాడు. ఇప్పుడున్న వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీ నేతలను కూడా టీడీపీలో కంటే బీజేపీలో కంటే ఆల్మోస్ట్ అందరూ కూడా జనసేన వైపే వెళ్తున్నారు. దీనికి కారణం ఏంటంటే పార్టీ అధ్యక్షుడిగా చిత్తశుద్ధి. తప్పు జరిగినప్పుడు ఆత్మావలోకం చేసుకోవాలా. ఎందుకు 151 నుంచి 11 సీట్లకు పరిమితం అయిపోయినాయి? ఇంతవరకు కూడా వైసీపీ అధినాయకులు ఆ ప్రయత్నం చేయట్లా. ఇంకా మాటల తీరులో ఏమాత్రం మార్పు లేదు. సంవత్సరం అయిపోయింది అధికారం కోల్పోయి. ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని కోర్టులకు వెళ్తున్నారు, కోర్టులు ఇవ్వట్లా. అసెంబ్లీలో స్పీకర్కి లెటర్ రాస్తున్నారు, స్పీకర్ ఇవ్వట్లా. ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా జనసేన పోషిస్తుంది. ఎందుకంటే 21 సీట్లు వచ్చినాయి కాబట్టి. నెక్స్ట్ ప్లేస్లో అదే ఉంది. మరి 11 సీట్లకి ఇంత అధపతనానికి ఎందుకు వెళ్ళామనే ఆత్మ పరిశీలన ఎందుకు చేసుకోవట్లేకపోతున్నారు? మొదటి 2-3 నెలలు అయితే ఈవీఎంల మీద నెపం వేశారు. తర్వాత రకరకాలుగా ప్రజల్లో ఎందుకు వెళ్ళలేకపోయామనేది 1-2 మీటింగ్లు పెట్టుకున్నారు తప్పితే ప్రజలు మోసపోయారు. మోసపూరిత వాగ్దానాలతో 6 గ్యారెంటీలు అని చెప్పారని చెప్పేసి ఇప్పుడు వెళ్తున్నారు. ఇవన్నీ కట్ చేస్తే ఒకవైపు ఆ నాయకులు బోరగడ్డ అనిల్ కావచ్చు, నందిగం సురేష్ లాంటి ఎంపీలు కావచ్చు, లేకపోతే వంశీ గారు కావచ్చు, వరుస పెట్టి ఒక్కొక్కరు జైలు జీవితం. కాకాని గోవర్ధన్ రెడ్డి కట్ చేస్తే పోసాని కృష్ణమురళి, ఇకపోతే రెయ్యాలో రేపు రోజా అంటున్నారు, లేకపోతే కొడాలి నాని. ఆయన అయితే ఇక్కడ ఏఏజీ లాంటి హాస్పిటల్ కూడా కంటే మిన్నగా వైద్యులు ఉండారని ముంబై వెళ్ళి సర్జరీ చేసుకున్నారు, బెల్ట్ వేసుకొని తిరుగుతున్నారు. ఇంకా పేరు నానికి ఇంకా నోరు అదుపులో ఉంచుకోలేకపోతున్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు, మీరు బెదిరిస్తే బెదిరిపోవటానికి మేమేమీ ఇది కాదు, మీకు రక్తం మరిగిపోతుంది, మిమ్మల్ని కొట్టి వచ్చాము, మేము చెప్పి చేసి వచ్చాము, మీరేదో వచ్చిన తర్వాత గొంతుకులు కుతుకులు కోస్తాం, రఫ్ ఆడిస్తూ ఉంటాయి సినిమాలో డైలాగులు తప్పితే, నేనున్నగా జగన్మోహన్ రెడ్డి నువ్వు రావు అంటున్నాడు, మీ పార్టీ రాదంటున్నాడు, రాబోయే 15 సంవత్సరాలు మాదే అధికారం అంటున్నారు. దీనికి ఇంత కాన్ఫిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఉండటానికి కారణం ఏంటి? ఇంత కాన్ఫిడెంట్ వైసీపీలో లోపించడానికి కారణం ఏంటి? సింగయ్య అనే దళితుడు జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడిపోయారని వీడియో ఆధారాలు వాళ్ళు చూపిస్తున్నారు. కేసు A2గా ఆయన ఫైల్ చేశారు. కోర్టుకు వెళ్ళి దాని నుంచి ఎగ్జామ్షన్ తాత్కాలిక ఉపశమనం కలిగింది. ఇంత పరిణామాలు ఎందుకు చేస్తున్నారు? పర్మిషన్ ఇస్తుంది 10 వెహికల్స్ అయితే ఆర్బాటాలతో 100 వెహికల్స్తో వెళ్తున్నారు. మీకు 39.5% ఓటు బ్యాంక్ ఉంది. ఆ విధంగా దళితులు బీసీలను హక్కును చేర్చుకుంటున్నారా? జరిగిన తప్పుని మీరు రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఏ కోశాన్ని కూడా వైసీపీకి ఆ ప్రయత్నం, ఆ ఆలోచన కనపట్ల. ఎందుకంటే ఎన్నో పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. దశాబ్దాలు పార్టీ 1884 డిసెంబర్ 28 ఏవో హ్యూమ్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీని స్థాపించారు, WC బెనర్జీ. అటువంటి కాంగ్రెస్ పార్టీని తర్వాత రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు చాలా కాలం తీసుకెళ్లారు. కానీ ఆ తర్వాత వచ్చిన జనరేషన్ సోనియా గాంధీ, ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు తీసుకెళ్ళలేకపోతున్నారు. అది పార్టీల యొక్క ఇది. ప్రజల్లో 11 సంవత్సరాల నుంచి బీజేపీ ఉంటుంది. 2 ఎంపీ సీట్ల నుంచి ఈరోజు 350 సీట్ల దాకా వెళ్ళిందంటే మోదీ గారి వాళ్ళు సక్సెస్ రేట్లు ఆ విధంగా వెళ్తున్నారు. మరి వైసీపీ 25 సంవత్సరాలు చేస్తాం రాజకీయాలు, రాజశేఖర రెడ్డి గారి ఫోటో పక్కన నా ఫోటో పెట్టుకోవాలని చెప్పి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ ఎందుకు చేంజ్ కావట్లేదు అనేది సాక్షాత్తు వాళ్ళ యొక్క అంతర్మదం, అంతరంగంగా. ఆయనతో పాటు ఉండి 33 కేసుల్లో, ఈడీ కేసుల్లో ఉండి ఉన్న A2 విజయసాయి రెడ్డి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండలేనని బయటకు వచ్చేసాడు. ఒకవైపు ల్యాండ్ స్కామ్స్, ఒకవైపు లెక్కర్ స్కామ్లు, శాండ్ స్కామ్లు, మైనింగ్ స్కామ్లు అనేక వైసీపీని చుట్టుముడుతుంది. ఇన్నిటి కారణం ఏంటి అనేది ఆత్మపరిశీలన చేసుకుంటే
వయసులో చాలా చిన్నోడే. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి కంటే ఒక 1 ఇయర్ చిన్నోడు. ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఈ పార్టీ కనుక కూటమి చెప్పింది చేయకపోతే ప్రజలు కాదనుకుంటారు. 5 సంవత్సరాలు పార్టీ ఏంటంటే మీరు ప్రజల్లో ఇచ్చిన వాగ్దానాలు నిర్వర్తించుకుంటారా? ఆ విధంగా మీరు గ్రాఫ్ పెరిగిందా లేదని ప్రజలు చూస్తుంటారు. నువ్వు ఎన్ని పథకాలు ఇచ్చినా, ఎన్ని సంక్షేమం బటన్ నొక్కినా ప్రజలకు కావాల్సింది ఏంటి అనేది బేసిక్ నీడ్స్ ఇస్తున్నారా లేదా అనేది చూస్తారు. కాబట్టి 5 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారు అనేది ఆత్మపరిశీలన చేసుకొని ప్రజల్లో కనుక జిల్లా స్థాయిలో క్షేత్రస్థాయిలో కనుక జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్న సిబ్బంది వెళితే కనుక వాళ్ళ పార్టీ కొద్దిగా ముందుకు పుంజుకునే అవకాశం ఉంది. అలా కాకుండా దౌర్జన్యపూరితంగా ఇదే మాట మేము ఇలానే మాట్లాడతాం, మా భాష ఏం మారదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కనపట్టలేదని చెప్పి ఎవరో శ్యామల క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటుంది. ఆయన కనపట్టలేదా? ఢిల్లీ స్థాయిలో ఉన్నాడు ఆయన. సనాతన ధర్మం అనే 100 కోట్ల మంది ప్రతినిధి కనపడుతున్నాడు. తమిళనాడులో చూసిన ఆయనే కనపడుతున్నాడు. ఎక్కడో తలసేమే బాధితులు ఉంటే 50 లక్షల రూపాయలు ఇచ్చి ఆయనే కనపడుతున్నాడు. లేకపోతే బెంగళూరులో కుంకి ఏనుగుల కోసం అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిసి కుంకి ఏనుగులు తీసుకొచ్చి రెడ్ శాండిల్స్ 120 కోట్లు పట్టుబడితే అవి తీసుకొస్తున్నాడు. ఆ సేతు హిమాచలం ఎందుకు వెతికినా ఆయన పవన్ గారు తుఫాన్ అన్నాడంటే ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్యామల కనపట్ల, రోజా కనపట్ల. కాబట్టి ఇక్కడైనా యాటిట్యూడ్ మార్చుకుంటే బాగుంటుంది అనేది అందరూ మేధావులు విఘ్నులు చెప్తున్న మాట. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు నమ్మకమైన వ్యక్తి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు? ఉన్న వాళ్ళని ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు? క్షేత్రస్థాయిలో 40% ఇప్పుడు ఓటు బ్యాంక్గా ఉన్నా వాళ్ళని కూడా ఎందుకు క్రమేపీ వాళ్ళందరూ కూడా నిన్నగాక మొన్న ఆర్యవైశ్య ప్రముఖులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలు చేరారు. ఈస్ట్ గోదావరి తుడిచిపెట్టిపోయింది. ఈస్ట్ వెస్ట్ 0కే పరిమితం అయిపోయింది. ఉన్నవాళ్ళు కూడా జనసేన వైపు పార్టీలు చేరుతున్నారు. దీనికి కారణం ఏంటి? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే వైసీపీకి భవిష్యత్తు బాగుంటుంది. ఆత్మపరిశీలన చేసుకోకుండా మేము ఇలానే ఉంటాం, మేము ఇలానే మాట్లాడతాం అంటే ప్రజలు రాబోయే రోజుల్లో ఈ ఉన్న గ్రాఫ్ కూడా ఈ 11 మంది ఎమ్మెల్యేల నుంచి ఇంకా తగ్గించే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. చాలామంది చెప్తున్న మాట. కాబట్టి రాజకీయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ప్రేక్షకులకి, ప్రజలకి ఏమిచ్చాం వాగ్దానాలు? ఎందుకు నిర్వర్తించలేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చేయలేకపోయాం, మమ్మల్ని ఆశీర్వదించండి, జరిగిన తప్పును సవరించుకుంటాం అనే ఆలోచన ఉండాలి. కానీ మేము చేసిందే కరెక్టే అనుకుంటే ప్రజలు చాలా తెలియగలరు. అల్టిమేట్గా ఎవరంటే రాజకీయ నాయకులుగా తెలియగలరు, ప్రజలు తెలియగలరు. నువ్వు ఎన్ని 1000 రూపాయలకు ఓటుకి ఇచ్చినా, నువ్వు క్వార్టర్ బాటిల్ ఇచ్చినా, పలావ్ పోట్లావి ఇచ్చినా, ఎన్ని ఆశలు చూపించినా తీసుకుంటారు. కట్ చేస్తే ఈవీఎంలో బ్యాలెట్లో ఎవరికి వేయాలో నిర్ణయించుకునేది ప్రజలే. కాబట్టి అల్టిమేట్గా ఓటరు చాలా చైతన్యవంతులు. ఓటర్ని సాటిస్ఫై చేయాలని అంత తేలిక కాదు. కాబట్టి ప్రజలను మెప్పించే మార్గంలో వైసీపీ ఉండాలని అందరూ చెప్తున్న మాట. ఏం జరుగుతుందో చూద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.